మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. నా దానియేలు యొక్క ధ్యానాల్లో, దానియేలు గ్రంథం యొక్క సంబంధించిన ధ్యానాల్లో ఇప్పటి వరకు 1వ అధ్యాయం 1-2 వచనాలకు సంబంధించినటువంటి ధ్యానాన్ని ధ్యానించడం జరిగింది. ఈ ఎపిసోడ్లో 3వ వచనం నుంచి ధ్యానించాలని ఆశపడతా ఉన్నాం. నేను ముందు వీడియోస్లో చెప్పినట్లుగా ఆ కాలంలో బబులోను సామ్రాజ్యము, బబులోను రాజ్యము చాలా ఉన్నత స్థితిలో ఉండేటటువంటిది. దాన్ని పరిపాలించేటటువంటి నెబుకద్నెజరు అన్ని రకాలుగా ఈ బబులోను సామ్రాజ్యాన్ని అభివృద్ధి చేశాడు. సాంకేతికంగాను, సైంటిఫిక్గాను అనేక రకాలుగా ఈ యొక్క బబులోను సామ్రాజ్యాన్ని అభివృద్ధి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ రాజైనటువంటి నెబుకద్నెజరు నపుంసకుల అధిపతి అయినటువంటి అష్పెనాజును పిలిచి ఒక ఆజ్ఞను జారీ చేసినట్లుగా 3వ వచనంలో చూస్తూ ఉన్నాం. ఈ అష్పెనాజు నపుంసకులకు అధిపతి అయినటువంటి వాడు. ఆ కాలంలో రాజుకి పరిచర్య చేయడానికి, రాజ్యంలో ప్రముఖమైనటువంటి పాత్రను పోషించడానికి ఈ నపుంసకులనే వాడుకునేవారు, నపుంసకులని నియమించుకునేటువంటి వారు. అయితే ఈ అష్పెనాజును పిలిచి ఈ నెబుకద్నెజరు ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని ఆజ్ఞ ఇచ్చాడంటే, నాకు కొంతమంది బాలురు కావాలి, కొంతమంది యవనస్తులు కావాలి, రాజనగరంలో నిలబడి రాజుకి సహాయకారిగా ఉండేటటువంటి వారు, రాజుకి సలహాలు ఇచ్చేటటువంటి వారు, కొంతమంది బాలురు కావాలి, యవనస్తులు కావాలి అని అష్పెనాజుతో చెప్తూ ఒక క్రైటీరియా అని చెప్పాడు. ఒక ప్రాముఖ్యమైనటువంటి నిబంధనలు చెప్పుకుంటూ వచ్చాడనమాట. ఏమని చెప్పాడనంటే, అష్పెనాజు, నాకు ఇశ్రాయేలీలైనటువంటి యవనస్తులు కావాలి. మనం కూడా ఈ రోజులో దేశాన్ని పరిపాలించేటప్పుడు కొంతమంది అడ్వైజర్స్ని పెట్టుకుంటాం, సలహాదారులను పెడతా ఉంటాం. ఎక్కడెక్కడి నుంచో తీసుకుని వస్తూ ఉంటారు. వాళ్ళు సహాయకులుగా, సలహాదారులుగా గవర్నమెంట్కి ఉంటారు. నెబుకద్నెజరుకి మరి గమనించాల్సింది ఏంటంటే, ఈ బబులోను రాజ్యం చాలా ఉన్నతమైనటువంటి రాజ్యం. చెప్పాను కదా, అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, బబులోను రాజులో ఎవరిని ఆయన అడగలేదు. బబులోను రాజుకి సంబంధించిన, కల్దీయులకి సంబంధించినటువంటి ఎవరిని సహాయకారిగా ఉండాలని ఆశపడడం లేదు. అష్పెనాజుకి చెప్తున్నాడు, నాకు అడ్వైజర్స్ కావాలి. ఎక్కడి నుంచి కావాలంట? ఇజ్రాయేలు నుంచి కావాలి. అప్పటికే యోధా ప్రజల నుంచి అందరినీ తీసుకుని వచ్చేసాడు. యోధా ప్రజల్ని, యోధా దేశాన్ని జయించాడు నెబుకద్నెజరు. యోధా ప్రజలందరినీ బబులోను రాజ్యానికి చెరగా తీసుకుని రాబడ్డారు అందరం. యోధా ప్రజలందరూ బానిసలుగా ఉన్నటువంటి వారు. ఇటువంటి బానిసల్లో నుంచి రాజునగరంలో నివసించడానికి యవనస్తులు కావాలి అని అంటున్నాడు. మనం గమనించినట్లయితే ఎందుకు ఈ నెబుకద్నెజరు ఇజ్రాయేలీని ప్రిఫర్ చేశాడు? అది ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకు బబులోను రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే గ్రీకులో ఉన్న మాదీయులు, పారసీయులు, ఇటువంటి రాజ్యాల నుంచి ఎందుకు అడ్వైజర్స్ని తీసుకోలేదు? ఇజ్రాయేల్ని మాత్రమే ఎందుకు తీసుకున్నాడు అని ఒక అనుమానం రావాలి మనకి. ఎందుకనంటే ఇజ్రాయేలీలు లేకపోతే యోధావారు అప్పటికి చెరలో ఉన్నారు, అంటే బందీగా ఉన్నారు. బందీగా ఉన్నటువంటి వారిని అడ్వైజర్స్గా పెట్టుకున్నానికి గల కారణాలు ఏంటి అని గమనించినట్లయితే, నెబుకద్నెజరుకి తెలుసు ఇజ్రాయేలీలు దేవుని చేత నియమించబడినటువంటి ప్రజలు, ఇజ్రాయేలీలు దేవుని ఏర్పరచుకున్నటువంటి ప్రజలు. అటువంటి ప్రజల్లో నుంచి తనకి అడ్వైజర్స్ కావాలి అని కోరుకున్నాడు. నెబుకద్నెజరుని దేవుడు ఏర్పరచుకున్నాడు యోధా ప్రజలకు ఆశ్చర్యంగా ఉండడానికి, యోధా ప్రజలను చెరగా తీసుకొని పోబడడానికి నెబుకద్నెజరు దేవుడు ఏర్పరచుకున్నాడు. కాబట్టి నెబుకద్నెజరు ఎవరిని కోరుకున్నాడు అంటే ఇజ్రాయేల్ ప్రజల్ని కోరుకున్నాడు అడ్వైజర్స్గా. లేకపోతే తన నగరంలో ఉండడానికి ఒక యవనస్తులు కావాలని కోరుకున్నాడు. కారణం ఏమేంటది ఇంక కొంచెం గమనించినట్లయితే, ఇజ్రాయేల్ ప్రజల యొక్క జీవిత విధానాన్ని గమనించినట్లయితే, దేవుడైనటువంటి యెహోవా ఇజ్రాయేలీల యొక్క తల్లిదండ్రులకి ఈ విధమైన ఆజ్ఞలు ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 4వ వచనంలో, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేయి అని అంటాడు. ఈ వేటిని అభ్యసింపచేయాలి అని అంటే, ద్వితీయోపదేశకాండంలో 6వ అధ్యాయం 1-6 వచనాలు కనుక గమనించినట్లయితే, దేవుని యొక్క కట్టడల్ని, దేవుని యొక్క ఆజ్ఞల్ని మీ కుమారులకు నేర్పండి అని అంటాడు. దేవుని యొక్క ఆజ్ఞల్లో ఏముంది అంటే జ్ఞానం ఉన్నది.
దేవుని యొక్క ఆజ్ఞల్ని బాల్యంతో తన పిల్లలకు నేర్పమని ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. అంటే పెరిగినటువంటి పిల్లలందరూ ఏ విధంగా పెరుగుతున్నారు అని అంటే దేవుని యొక్క కట్టడల్ని, దేవుని యొక్క ఆజ్ఞలతో వారి యొక్క హృదయాలు నిండుకొని పెరుగుతూ ఉన్నారు. రెండవదిగా ఇజ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి పిల్లలకి దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 32:7 నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును, నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు. నీ జీవితంలో నువ్వు జీవించేటప్పుడు, ఎదిగేటప్పుడు, నువ్వు ఒక జీవిత విధానాన్ని ఏర్పరచుకునేటప్పుడు ఎవరిని అడగాలంట? నీ పెద్దలను అడుగు, నీ తల్లిదండ్రులను అడుగు. ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా అభివృద్ధి చెందాలి అన్నది నీ పెద్దలు చెప్తారు. పెద్దలు ఏం చెప్తారు? 6వ అధ్యాయంలో దేవుని యొక్క ఆజ్ఞలు చెప్తారు. దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టడల్ని నేర్పుతారు. కాబట్టి నెబుకద్నెజరుకున్నటువంటి ఆలోచన ఏంటంటే ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా దేవుని యొక్క జ్ఞానంలో పెరిగేటటువంటి వారు అని నెబుకద్నెజరు నమ్మాడు. కాబట్టి ఇజ్రాయేల్ ప్రజల్లో ఉన్నటువంటి వారిని ఎన్నుకో అని తన యొక్క అధిపతికి ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. ఇంకొక విషయం మీతో చెప్పాలని ఆశపడతా ఉన్నా. విద్యా విధానం, ఇజ్రాయేల్ యొక్క విద్యా విధానం ఏ విధంగా ఉండేది, లేకపోతే యోధా ప్రజల యొక్క విద్యా విధానం ఏ విధంగా ఉండేది అని గమనించినట్లయితే జోడా బెన్ తెమ్మ అనే అతను ఆ విద్యా విధానం గురించి చెప్తా ఉన్నాడు. 5 సంవత్సరాలైనటువంటి బాలుడికి, ఇజ్రాయేలీలకి ఏమి నేర్పుతారంటే మిక్రా నేర్పుతారట. మిక్రా అనే ఒక గ్రంథాన్ని వారికి ఇస్తారు. ఏంటి మిక్రా అని అంటే తోరా గ్రంథం. తోరా అంటే 5 పంచ గ్రంథాలు. మనకు తెలుసు, పంచఖండాల గురించి చెప్తాం. ఈ పంచఖండాలు రాయబడినటువంటి గ్రంథాన్ని ఆ పిల్లలకి 5 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలకి ఆ తోరాకు సంబంధించినటువంటి రిటర్న్ తోరాని ఇస్తూ ఉంటారంట. రాయబడినటువంటి ధర్మశాస్త్రాన్ని వారికి ఇచ్చి వారిని చదివింపజేస్తారు. ఎప్పటి వరకు? 10 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఈ యొక్క మిక్రాని వారు చదువుతూ ఉంటారు. 10వ సంవత్సరం వచ్చేటప్పటికి మిష్నాని చదువుతారు. మిష్నాని 10 సంవత్సరాలు. 13వ సంవత్సరం వచ్చేటప్పటికి నేను ఈ మాటల్ని ఈ ముందు చెప్పేసిన తర్వాత వాటిని విపులీకరించాలని ఆశపడతా ఉన్నాను. 13వ సంవత్సరం వచ్చేటప్పటికి మిడ్జోవత్ అనే ఒక ప్రక్రియని వారు జరుపుతారట. 15వ సంవత్సరం వచ్చేటప్పటికి తాల్మడ్ అనే గ్రంథాన్ని వారు చదివిస్తూ ఉంటారు. ఏంటి ఈ మిక్రా అంటే ఏంటి? మిక్రా అనగా నేను చెప్పాను కదా, ఈ పంచగ్రంథాలు, రాయబడినటువంటి పంచగ్రంథాలని ఆ పిల్లల చేత, చిన్న పిల్లల చేత చదివిస్తూ ఉంటారు, రిసైట్ చేస్తూ ఉంటారు, వాటిని కంఠస్థ పెడతా ఉంటారు. అది 5వ సంవత్సరంలో వారు చేసేటటువంటి పని. రెండవదిగా మిష్నా, 10 సంవత్సరాలు వచ్చేటప్పుడు మిష్నా చదువుతారు. ఇదేంటనంటే ఓరల్, అంటే మౌఖికంగా చెప్పబడినటువంటి ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని లిఖితంగా ఉన్నటువంటి మత గ్రంథాన్ని కలిపి ఏ విధంగా ఈ కట్టడలు ఉద్భవించినవి, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టడం ఏ విధంగా ఉద్భవించినవి అని ఆ మిషనాల్లో రాయబడ్డాయి. దేవుని యొక్క కట్టడాల యొక్క చరిత్ర, దేవుని యొక్క కట్టడాల గురించి ప్రాముఖ్యమైన విషయాలు ఈ మిషనాల్లో రాయబడ్డాయి. కాబట్టి ఆ మిషనాన్ని కూడా 10 సంవత్సరాలు వచ్చేటప్పటికి వారు చదువుతూ ఉంటారట. 13వ సంవత్సరం వచ్చేటప్పుడు మిడ్జోవత్ అనేది హిబ్రూ మాట, మిర్జా అని రాయబడ్డది. ఇదేంటి మిర్జా అని అంటే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల్ని కార్యరూపంలో చూపించేటటువంటిది. దేవుడి యొక్క ఆజ్ఞలు 613 కమాండ్మెంట్స్, 613 నిబంధనలు, కమాండ్మెంట్స్ ఉన్నాయంట, ఆజ్ఞలు ఉన్నాయి. ఈ ఆజ్ఞల్ని కార్యరూపంలో ఏ విధంగా చెయ్యాలి అని చూపిస్తూ ఉంటాయి. అంటే మత గ్రంథాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కట్టడాలని ఏ విధంగా మనం నిత్య జీవితంలో ఉపయోగించాలి అని ఈ మిర్జావత్ అనే ఈ కార్యక్రమాన్ని జరుపుతూ ఉంటాం. ఉదాహరణకు చెప్తాం. ఒక కమాండ్మెంట్, ద్వితీయోపదేశకాండంలో ఒక కమాండ్మెంట్ ఉంది. ఏంటి కమాండ్మెంట్ అని అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని లేవీకాండం 19:18 నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే ఒక కట్టడాన్ని దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చాడు. ఈ కట్టడాన్ని
ఏ విధంగా కార్యరూపంలో చేస్తామని చిన్నపిల్లలకు నేర్పుతాడు. అంటే కష్టాల్లో ఉన్నటువంటి వారిని చూసి మనము బాధపడాలి, లేకపోతే వారికి సహాయం చేయాలి, వారిని మనం హత్తుకోవాలి అని పిల్లలకు నేర్పుతాం. అలాగే 613 కట్టడాలు ఉన్నాయి. 613 కట్టడాలకు సంబంధించినటువంటి ఈ మిజ్జావత కార్యక్రమాలు 13 సంవత్సరాలు వచ్చేటప్పుడు జరుగుతుంది. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అంటే ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద థియలాజికల్ లాస్ ఏమైతే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఈ కమాండ్మెంట్స్ని ప్రాక్టికల్గా పిల్లలకు చూపించడం అన్నది మనకి చూస్తూ ఉన్నాం. తర్వాతది తాల్మండ్ గ్రంథం. ఈ తాల్మండ్కి జుడాయిజానికి లేకపోతే యోధా మతానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథం ఈ తాల్మండ్. ఈ గ్రంథాన్ని అందరూ చదివేటట్టు చేస్తారట. మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా బాల్యం నుండే ఇజ్రాయేలు ప్రజలు దేవుని యొక్క కట్టడాలు నేర్చుకుంటారు, దేవుని యొక్క ఏమిచ్చినటువంటి కమాండ్మెంట్స్ నేర్చుకుంటారు, ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేస్తారు. అధ్యయనం చేసి ఒక మంచి వ్యక్తిగా, విద్యావంతుడిగా తయారవుతుంటారు. ఈ హిబ్రూ విద్య లేకపోతే ఈ యొక్క ఇజ్రాయేలీలు ఏ విధంగా విద్యను సంపాదించుకుంటారంటే, మనందరం పుస్తకాలు చదివితే వాళ్ళు కాంటెక్స్ట్ అంటే సందర్భానుసారమైనటువంటి విద్యను నేర్పుతారు. సందర్భానుసారంగా వారికి విద్య నేర్పిస్తారు. అది మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఎలా ఉంటాయంటే కంటెక్స్ట్లో చెప్తారు. ఇంకోటి ఏంటంటే వారు తెలివితేటల్ని లేదా మైండ్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయరు, కానీ హృదయానికి సంబంధించినటువంటి విద్యని అభ్యసింపచేస్తారట. ఎక్కువ కాలం వీరు తన కుటుంబంలో ఉంచుకుని, తన ఫ్యామిలీలో ఉంచుకుని తల్లిదండ్రులు ఎక్కువ వారికి విద్యను అభ్యసింపచేస్తారు అని చెప్తా ఉన్నది. వీరు మెటీరియలిస్టిక్ లేకపోతే వస్తుపరమైనటువంటి అభివృద్ధి కాదు, కానీ మానవ సంబంధాలకు ఎక్కువ విలువించేటటువంటి విద్యను అభ్యసింపచేస్తారు. ధర్మశాస్త్రం యొక్క ప్రాముఖ్యతని వీరు నమ్ముతూ ఉంటారు. కుటుంబానికి చాలా ప్రాముఖ్యతనిస్తారు, దేవుడికి చాలా ప్రాముఖ్యతనిస్తారు. 3 ఆబ్జెక్టివ్స్ ఈ విద్యా విధానానికి ఉన్నాయంట. ఏంటో ప్రాముఖ్యమైనటువంటి విషయాలంటే సర్వంతర్యామి అయినటువంటి దేవుడు, నీతిగల సృష్టికర్త అయినటువంటి దేవుడు ఇజ్రాయేలుని ప్రజగా ఎన్నుకున్నాడని నమ్ముతాం. దట్ ఈస్ ద మోటో అండ్ అది ఆ ముఖ్యమైనటువంటి ఐడియా. సృష్టికర్త అయినటువంటి సర్వంతర్యామి మరియు నీతిగల సృష్టికర్త అయినటువంటి దేవుడు ఇజ్రాయేలీలను ప్రజగా ఎన్నుకున్నాడు అని నమ్ముతా ఉన్నారు. రెండవదిగా ఇజ్రాయేలీలు పోగొట్టుకున్నటువంటి ఆధిక్యత, తను చేసినటువంటి పాపాలను బట్టి, తను చేసినటువంటి ఆలోచనలను బట్టి, తన యొక్క క్రియలను బట్టి పోగొట్టుకున్నటువంటి ఆధిక్యతను మెస్సియా వచ్చి పునరుద్ధరణ చేస్తాడు. మానవుడు పాపం చేసి మానవుడు దేవుని యొక్క మాట వినకుండా తమ ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. అవాద కాలంలో ఉన్నది. అవాదము దేవుడు చెప్పినటువంటి యొక్క కట్టడం, దేవుని ఇచ్చినటువంటి ఆజ్ఞలు నెరవేర్చకుండా పతాళానికి లేకపోతే పడిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. దేవునికి మనిషికి ఉన్నటువంటి సంబంధం తెగిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మెస్సయ్య వచ్చి ఆ దేవునికి మనిషికి ఉన్నటువంటి సంబంధం పునరుద్ధరిస్తాడు అని నమ్ముతాడు. ఆ విధమైనటువంటి లక్ష్యంతో విద్యా విధానం. ఇంకోటి ఏంటంటే ఈ పునరుద్ధరణ పరిశుద్ధత మరియు దేవునికి విధేయత మీద ఆధారపడి ఉంటుంది అని నమ్ముతాం. దేవునితోటి మనిషికి గల సంబంధం దేని మీద ఆధారపడుతుంది అని అంటే మానవుడు జీవించేటటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితం మీద, రెండవది దేవుడు చెప్పినటువంటి మాటలకి విధేయత మీద ఈ యొక్క సంబంధం పునరుద్ధరించబడుతుంది అని వారు నమ్ముతా ఉన్నారు. మనందరికి తెలిసినటువంటిది యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి జ్ఞానమునకు మూలమానం. ఇజ్రాయేలుకి సంబంధించినటువంటి బిడ్డలు, యవ్వనస్తులు దేవుని యొక్క కట్టడలో ఎదిగినటువంటి వారు కాబట్టి నెబుకద్నెజరు అది గుర్తించి ఏమనుకున్నాడు, ఇజ్రాయేలు ప్రజలు ఎన్నిక చేయన్నాడు.
అంతేగాని బబులోన్లో ఉన్నటువంటి యవనస్తుల్ని, బబులోన్లో ఉన్నటువంటి వారిని తీసుకురమ్మని తను చెప్పినట్లుగా మనం చూడడం లేదు. మొట్టమొదటిటువంటి క్రైటీరియా ఏంటంటే ఈ మస్ట్ బి ఇజ్రాయలైట్ ఉండాలి అని చెప్తాడు. రెండోది దాదాపు 8 లేకపోతే 9 దాన్ని ఏమంటారంటే ఈ సెలక్షన్కి ఎవరైతే రాజు కుటుంబంలో లేకపోతే రాజనగరంలో ఉండడానికి గల ఎలిజిబిలిటీ క్రైటీరియా 9 క్రైటీరియాని 9 యొక్క నిబంధనలు పెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. మొట్టమొదటి నిబంధన ఇజ్రాయేలీయుడై ఉండాలి. రెండవది ఏమై ఉండాలంట? రాజకుమారుడై ఉండాలి అని అంటాడు. చూద్దాం. రెండవదిగా అశ్వరథ్ తన పిలిపించి అతనికి ఇలాగ ఆజ్ఞాపించి ఇజ్రాయేలీల రాజవంశములో ఉండాలి. రాజవంశం యోధా నుంచి తీసుకొచ్చినటువంటి ప్రజలు ఏ వంశంలో ఉన్నారు, ఏ రాజవంశం వాళ్ళు అని మనం గమనించినట్లయితే వారు దావీదు వంశానికి సంబంధించినటువంటి వారు. చూడండి, నెబుకద్నెజరు యొక్క సెలక్షన్, ఎంపిక దేని మీద ఆధారపడ్డదంటే వారి నేషనాలిటీ ఇజ్రాయేలీలు అయి ఉండాలి. ఇజ్రాయేలు సామాన్యమైనటువంటి ప్రజలు ఎన్నుకోవాలి. ఇజ్రాయేల్ 12 గోత్రాలు ఉన్నాయి. ఆ 12 గోత్రాలకు సంబంధించినటువంటి వాటిలో చాలా ప్రాముఖ్యమైనటువంటి వంశం ఏంటంటే దావీదు వంశం. దావీదు వంశంలో నుంచే మెస్సే రాబోతా ఉన్నాడు. దావీదు రాజుగా ఎన్నుకొనబడ్డాడు. ఆ వంశానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి వంశంగా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ ఎవరై ఉండాలంట? దావీదు వంశానికి సంబంధించినటువంటి వాడు, రాజవంశానికి సంబంధించినటువంటి వాడుగా ఉండాలి. ఎందుకంటే దావీదుకు ఒక ప్రాముఖ్యత ఉన్నారు. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు అనే ఆయనకు పేరున్నారు. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 38వ వచనంలో దావీదు వంశం గురించి ఈ మాటలు మాట్లాడాడు. ఏమంటున్నాడంటే, దావీదు కుటుంబములకు శాశ్వతంగా నేను స్థిరపరచదును, ఇజ్రాయేల్ వారిని నీకు అప్పగించదను. ఆ మాట చెప్తూ అంటాడు, నా సేవకుడైన దావీదు చేసినట్టు నా కట్టడలను ఆజ్ఞలు గైకుని ఎడలా అని అంటాడు. దావీదుకు ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడిచ్చిన ఆజ్ఞల్ని, దేవునిచ్చిన కట్టడాల్ని తూచా తప్పకుండా ఆచరించినటువంటి వాడు దావీదు. అందుకని దావీదు వంశాన్ని, దావీదుకి కలిగినటువంటి సంతానాన్ని దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాముకి ఇచ్చినటువంటి ఈ వారసత్వం, అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం దావీదు నెరవేరేటట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక కారణాన్ని గమనించినట్లయితే హిజ్కియా కాలంలో ఒక విషయం జరిగింది. ఎందుకంటే హిజ్కియాకి ఒక ఘోరమైనటువంటి రోగం వచ్చింది. ఎటువంటి రోగం అని అంటే ఇది మరణకరమైనటువంటి రోగం. మరణమైపోయే పరిస్థితి హిజ్కియాకి ఏర్పడినప్పుడు హిజ్కియా దేవుని దగ్గర ప్రార్థన చేసిన తర్వాత హిజ్కియా ఆశ్చర్యకరంగా బాగుపడినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ హిజ్కియా బాగుపడినప్పుడు జరిగినటువంటి విషయాల్ని 2వ దినవృత్తాంతాల గ్రంథం ఒకసారి మనం గమనించినట్లయితే 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం గారు గమనించినట్లయితే దాంట్లో ఆసక్తికరమైనటువంటి విషయాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయాన్ని కనుక గమనించినట్లయితే ఆ దినంలో హిజ్కియా రోగి మరణదశలో ఉన్నాను. అతను యెహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరిచి అతనికి సూచన దయచేసి హిజ్కియా బాగుపడ్డాడు, బ్రతికాడు. ఈ 31వ వచనంలో ఈ విధంగా రాయబడ్డాడు, అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధి నొందుటకు అన్నాడు. ఆశ్చర్యంగా హిజ్కియా రాజ్యం ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఎవరికి తెలియదు. హిజ్కియా రాజ్యం ఆశ్చర్యంగా అభివృద్ధి చెందిందంట. ఎంత అభివృద్ధి చెందింది అంటే అతి విస్తారమైనటువంటి ఐశ్వర్యము, ఘనతను కలిగాను. అతడు వెండి బంగారమును, రత్నములను, సుగంధ ద్రవ్యములను, డాళ్లను, నానా విధములకు శ్రేష్టమైన ఉపకరణములు సంపాదించి వాటిని బొక్కసములు కట్టించను, గొడౌన్స్ కట్టించాడు. ఆశ్చర్యకరంగా ఎవరికి అంతుపట్టని రీతిగా ఆ యొక్క హిజ్కియా రాజ్యాన్ని దేవుడు ఆశీర్వదించాడు. హిజ్కియాను ఆశీర్వదించిన తర్వాత బబులోనులో ఉన్నటువంటి రాజులకు ఆశ్చర్యం కలిగింది. ఏంటి హిజ్కియానా ఈ విధంగా అభివృద్ధి చెందాడు, ఏంటి ఇంత సంపద, ఇంత ఐశ్వర్యం ఏంటని రాయబారులను పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
వృద్ధినందుటి గురించి విచారించి తెలుసుకున్నట్టుకై బాబేలు అధిపతులు అతని వద్దకు పంపారు. బాబేలు నుంచి ఏంటి ఈ డెవలప్మెంట్ కారణాలు ఏంటి, ఎందుకు ఇంత అభివృద్ధి చెందారు? ఆశ్చర్యకరంగా ఈ హిజ్కియా కాలంలో ఇజ్రాయేలీలు అభివృద్ధి చెందారు. ఏంటి కారణం? వాట్ ఇస్ ద రీజన్? ఎందుకు అభివృద్ధి చెంది ఉన్నారు అని చెప్పి ఈ యొక్క రాయబారులను పంపించి హిజ్కియాను శోధించాడు. చూడండి, అతని వద్దకు పంపిన రాయబారుల విషయంలో అతను శోధించి అతను హృదయంలో ఉద్దేశమంతయో తెలుసుకున్నాడు. ఈ హిజ్కియా హృదయంలో ఏముంది, హిజ్కియా ఆలోచనలు ఏమున్నాయి, హిజ్కియా తలంపులు ఏమున్నాయి, ఈ అభివృద్ధి గల కారణాలేంటి అని తెలుసుకోవడానికి హిజ్కియా దగ్గరికి ఈ బబులోను వారు రాయబారులను పంపించినగా గమనిస్తూ ఉన్నాం. దీని వెనకాల ఉన్నటువంటి మర్మం ఏంటనంటే, తన హృదయంలో ఆలోచనలన్నీ బబులోను వారికి చెప్పాలని దేవుడు సంకల్పించాడు. 31వ చివరి వచనం కనుక గమనించినట్లయితే చివరి భాగాన్ని, హృదయంలో ఉద్దేశం అంతే తెలుసుకోవాలనని దేవుడు అతనిని విడిచిపెట్టాడు. దేవుడు విడిచిపెట్టేశాడు హిజ్కియా చేసినటువంటి పాపాన్ని బట్టి, హిజ్కియా చేసినటువంటి మనసులో కలిగినటువంటి గర్వాన్ని బట్టి, హిజ్కియా కలిగినటువంటి అతిశయాన్ని బట్టి, దేవుడిచ్చినటువంటి జీవితం, మరణకరమైనటువంటి రోగం నుంచి బాగుపడినటువంటి రాజు అయినటువంటి హిజ్కియా హృదయంలో గర్వం చవి చూసుకుంది. హృదయం గర్వపడ్డది. కానీ దాన్ని బట్టి హిజ్కియాని తన హృదయంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ బబులోను ప్రజలకు తెలియజేసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇది రెండవ సెలక్షన్ ప్రాసెస్లో అటువంటి రాజవంశంలో నుంచి యవనస్తులను తీసుకురావాలి. అటువంటి ఆలోచనలు కలిగినటువంటి వంశంలో నుంచి యవనస్తులను తీసుకురామని నపుంసకుల అధిపతికి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక విషయం చెప్తాను. మూడో విషయం ఏంటంటే, వారు యవనస్తులై ఉండాలట. ఎవరు ఉండాలి? యవనస్తులు. నిజంగానే అడ్వైజర్స్ని ఎవరిని పెట్టుకుంటారు? యవనస్తులను పెట్టుకోరండి. ఆరితేరినటువంటి వారు, జ్ఞానం కలిగినటువంటి వారు, ఆల్రెడీ మెచ్యూర్ స్టేజ్కి చేరినటువంటి వారిని ఆ నగరంలో ఉంచడానికి పిలుచుకుంటారు. కానీ మీరు గమనించినట్లయితే యవనస్తులు, బాలురు అనే మాట రాయబడింది. దరిదాపు 18 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వారిని మాత్రమే నెబుకద్నెజర్ సెలెక్ట్ చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు యవనస్తుల్ని ఈయన చేసుకున్నాడు అనంటే, ఒక కారణం ఏమై ఉండొచ్చు అనంటే, మొట్టమొదటి కారణం, యవ్వన కాలంలోనే ఒక వ్యక్తికి శక్తి సామర్థ్యాలు మ్యాక్సిమం ఉంటాయి. అత్యధికంగా ఉండేటటువంటి వయసు ఏంటనంటే యవ్వన కాలం. ఒక వయసు అయిపోయిన తర్వాత శక్తి ఉండదు, ఎక్స్పీరియన్స్ మాత్రమే ఉంటుంది. ఆ వయసులో మాత్రము వాళ్ళు విద్యను అభ్యసించగలుగుతారు. ఒక వయసు అయిన తర్వాత విద్యను అభ్యసించలేరు, స్టాగ్నేషన్ వచ్చేస్తారు. యవ్వన కాలంలోనే ఎంత విద్యనైనా అభ్యసిస్తారు, ఎంత కష్టాన్ని అనుభవించగలుగుతారు, ఇంటలెక్చువల్గా, ఫిజికల్గా, సోషల్గా పోరాటం చేయగలుగుతారు. అందుకని నేను అనుకుంటున్నాను, నెబుకద్నెజరు మంచి ఆలోచనతోటి యవనస్తులు మాత్రం వెన్నుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు వీరికి చెప్పాను కదా, యవనస్తులు ఆల్రెడీ ధర్మశాస్త్రంలో తత్వజ్ఞానంలో కలిగినటువంటి వారు, ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి వారు, జ్ఞానాన్ని సముపార్జించుకున్నటువంటి వారు. వీరు యవనస్తుల్ని ఎన్నుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. నాలుగవదిగా, వీరికి కురూపం లేకుండా ఏ విధమైనటువంటి రూపంలో లోపం ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే కుంటి ఏ విధమైనటువంటి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్గా ఉండడానికి వీల్లేదు, కురూపం ఉండడానికి వీల్లేదు అని అంటాడు. ఎందుకు ఉండాలి? రాజు సన్నిధిలో ఉండేటటువంటి వారు, రాజు కోటలో ఉండేటటువంటి వారు, అందరితో మాట్లాడేటటువంటి వారు, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటటువంటి వారు మాత్రమే కావాలి. అందుకని వారు సౌందర్యంగా కూడా ఉండాలని వారికి చెప్పారు. ఇంకోటి తత్వజ్ఞానం కావాలి. అందుకని విజ్డమ్ అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో రాదు. విజ్డమ్ అని అంటే ఇది మామూలు జ్ఞానం కాదు, పారమార్థికమైనటువంటి జ్ఞానాన్ని విజ్డమ్ అని రాస్తారు. పారమార్థికమైనటువంటి జ్ఞానం, పరలోకానికి సంబంధించినటువంటి జ్ఞానం. ఒకవేళ ఆ రోజు నెబుకద్నెజరుకి వీరికి సంబంధించినట్టు, వీరి మతానికి సంబంధించిన జ్ఞానం, పారమార్థిక జ్ఞానం ఉపయోగపడకపోవచ్చేమో, కానీ
ఒక వ్యక్తి యొక్క గుణము తనకున్నటువంటి పారమార్థిక జ్ఞానం మీదే ఆధారపడదు. దేవుడి యొక్క జ్ఞానం కలిగినటువంటి వాడు, దేవుడిని దర్శించినటువంటి వారు, దేవుడి జ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి వారి యొక్క గుణం వేరే విధంగా ఉంటుంది అని మనం చెప్పడానికి సంకోచం అవసరం లేదు. అందుకని తత్వజ్ఞానం కలిగి ఉండాలంట. అదేవిధంగా జ్ఞానం, ఈ జ్ఞానం ఏంటంటే నాలెడ్జ్ అన్నది, లోక జ్ఞానం, స్కిల్ఫుల్గా అయి ఉండాలి, నైపుణ్యం కలిగి ఉండాలి అని చెప్తాడు. వీళ్ళకి ఉన్నటువంటి ఎన్ని కలిగి ఉంటే వారు రాజు నగరిలో నివాసం చేయగలిగేటువంటి యోగ్యత కలిగి ఉండాలి అని ఈ నెబుకద్నెజరు నపుంసకుడైనటువంటి అధిపతి అయినటువంటి అష్పెనాజుకు చెప్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంగమ, తన యొక్క సెలక్షన్, తన యొక్క ఎంపిక, తన నగరిలో ఉండడానికి, తన దర్బారులో ఉండడానికి ఎన్నుకొనబడినటువంటి వారి యొక్క ఈ విధంగా ఎన్నుకున్నాడు. ఆ ఎన్నుకున్నటువంటి వారిలో మనకు తెలిసినటువంటి గ్రంథం దానియేలు ఉన్నట్లుగా మనం చూస్తాం. రేపొద్దున ఈ దానియేలు ఏ విధంగా ఎన్నుకోబడ్డాడంటే ఈ 8 లక్షణాలు, దాదాపు 9 లక్షణాలు చెప్పాం. ఈ 9 లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు దానియేలు ఒకడం. దాంట్లో మనకు తెలుసు, చాలామందిని తీసుకుని వెళ్ళారు. ఈ దానియేలు, హనన్య, మిషాయిలు, అజరియా అను వారు దీంట్లో కలిసి ఉన్నారు. ఈ నలుగురు గురించి మన యొక్క దానియేలు గ్రంథంలో మనం అధ్యయనం చేస్తా ఉన్నాం. ఈ దానియేలు మనం అర్థం చేసుకోగలిగితే, దానియేలు గురించి మనం అధ్యయనం చేయగలిగితే, వ్యక్తిగతమైన అధ్యయనం చేయగలిగినట్లయితే ఈ అనేక మందికి ఆయన మార్గదర్శకుడిగా ఉంటాడు. అటువంటి జ్ఞానాన్ని మన అందరికీ అనుగ్రహింపచేయాలని, అటువంటి కృపను మనకి దేవుడు అనుగ్రహింపచేయాలని ప్రార్థిస్తూ ఈ యొక్క ఎపిసోడ్ని వీక్షించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. ఆమె